డాక్టర్ హరిరవ్వ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కౌన్సిలింగ్ స్కిల్స్, టెక్నిక్స్, మెథడ్స్లో భాగంగా రెండో వీడియో చేస్తున్నాను. సాధారణంగా ఎవరైతే సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సైకాలజీని ఒక కెరియర్గా ఎన్నుకొని ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్గా మారాలని అనుకుంటున్నారో, ఎవరికైతే ఆల్రెడీ సైకాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సైకాలజీలో, కౌన్సిలింగ్లో ఎక్స్పర్ట్ కావడానికి నేను చేసినటువంటి ఈ ప్రయత్నంలో రెండో వీడియో ఏంటంటే సైకాలజిస్టుకు, సైకియాట్రిస్టుకు మధ్య తేడా ఏంటి అనే విషయం తెలియజేస్తాను. ఎందుకు నేను ఒక ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నానంటే చాలా వరకు సైకాలజిస్టులకు వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ప్రొఫెషన్స్ ఎవరున్నారు, ఏ సమస్యలకు ఎవరికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళ పరిధి ఏంది, ఇలాంటి విషయాలు తెలిసి ఉండాలన్నట్టు. అందుకనే సైకాలజిస్టుల కొరకే మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు సైకాట్రిస్ట్ గురించి కూడా తెలిసి ఉండాలనే విషయాన్ని మీకు ఈరోజు చర్చిస్తున్నాను. అదేవిధంగా సాధారణమైన జనానికి కూడా కొంతమందికి అవగాహన ఉండదు, సైకాలజిస్టుకు సైకాట్రిస్ట్కు డిఫరెన్స్ తెలియదు. వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఇప్పుడు సైకాలజీ నేర్చుకుంటున్నారో వారికి కూడా సైకాలజీ అండ్ సైకాట్రీ ఈ రెండు డిఫరెంట్ టర్మినాలజీ ఉంది. అండ్ వీళ్ళిద్దరు ఎవరు, ఎలా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటాయనే విషయాలు మీకు తెలియజేస్తాను. అండ్ ఈ వీడియోని ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే సైకాలజీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ స్టూడెంట్స్ ఉంటారో, మీరందరూ కలిసి చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క స్కిల్స్లో, టెక్నిక్స్లో, మెథడ్స్లో మీరు ఒక ఎక్స్పర్ట్ కావాలంటే ఈ యొక్క వీడియోస్ మీ యొక్క స్నేహితులకు కూడా మీరు షేర్ చేసుకోండి, ఎవరైతే సైకాలజీ చదువుకొని ఉన్నారో. దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరగడం వల్ల మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాని ఈ నాలెడ్జ్ నా దగ్గరే ఉండాలి, నేను ఎవరికి షేర్ చేయనని మీ దగ్గరే పెట్టుకొని మీరే నేర్చుకుందామని అనుకోకండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే సైకాలజిస్ట్ డిఫరెంట్ ఏరియాలో ఉంటారు. ఆ ఏరియాలో వాళ్ళ సమస్యలకు, అక్కడ ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటారు. కాబట్టి మీరు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది, మీరు కూడా డిస్కస్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. అదేవిధంగా ఒక నోట్స్ బుక్ పెట్టుకోండి. ఆ నోట్బుక్లో నేను చెప్పే ప్రతి విషయాన్ని రాసుకోవడం అలవాటు చేసుకోండి. తద్వారా మీకు ఒక రోజుకి ఒక నోట్బుక్ తయారవుతుంది. ఆ నోట్బుక్ చూసుకున్నా కానీ మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. తద్వారా వేరే బుక్స్ రెఫర్ చేసుకున్నా కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మీరు సైకాలజీ కౌన్సిలింగ్లో ఎక్స్పర్ట్ కాగలుగుతారు. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ డిఫరెన్సెస్లో మొదట సైకాలజిస్ట్ గురించి తెలియజేస్తాను. ఒక సైకాలజిస్ట్గా కావాలంటే, ఆ క్వాలిఫికేషన్ రావాలంటే సాధారణంగా చాలామంది ఏం చేస్తారు, డిగ్రీ చేసి ఉంటారు. ఒక బీఎస్సీ కానీ బీఏ డిగ్రీ చేసి ఉన్నారని అనుకుందాం. అందులో కొంతమంది ఇంటర్మీడియట్లోనే ఆలోచించుకుంటారు, వాళ్ళ రంగాన్ని ఎంచుకుంటారంటే సైకాలజీ రంగాన్ని. వాళ్ళు ఏం చేస్తారు, బీఎస్సీలో సైకాలజీ సబ్జెక్ట్ తీసుకుంటారు, బీఏ సైకాలజీ సబ్జెక్ట్ తీసుకుంటారు అన్నట్టు. సో వాళ్ళు ఆ తర్వాత ఒక మాస్టర్ డిగ్రీ చేస్తారు. మాస్టర్ డిగ్రీలో సైకాలజీ ఎవరైతే చేస్తారో వారిని సైకాలజిస్ట్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మాస్టర్ డిగ్రీలో ఒక పేపర్, ఒక స్పెషలైజేషన్ కూడా ఉంటుంది. అది చైల్డ్ సైకాలజీ కావచ్చు, కౌన్సిలింగ్ సైకాలజీ కావచ్చు, క్లినికల్ సైకాలజీ కావచ్చు. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క స్పెషాలిటీని, పేపర్ని ఇస్తుంది అన్నట్టు. హెల్త్ సైకాలజీ కూడా ఇస్తుంది. ఇలా రకరకాల యూనివర్సిటీస్ రకరకాల స్పెషాలిటీస్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎన్నుకోవాలి ఏది మనకి ఇష్టమైన రంగం ఉంది, ఆ పర్టికులర్ రంగంలో మనము ఎదగాలనుకుంటున్నాం. కాబట్టి ఆ యూనివర్సిటీలో ఆ డిగ్రీ చేసే ప్రయత్నం చేయాలన్నట్టు. ఎక్కువ శాతం అంటే రెగ్యులర్ కోర్సెస్లో ఉంటాయి ఇవి. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకుంటే ఎంఏ సైకాలజీ ఆర్ ఎంఎస్సీ సైకాలజీలో ఎవరైతే సైకాలజీ చేసి ఉంటారో వాళ్ళని సైకాలజిస్ట్ అనడం జరిగింది. అదేవిధంగా కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో కూడా చైల్డ్ అని కానీ, ఉమెన్ సైకాలజీ, ఫ్యామిలీ సైకాలజీ, మ్యారిటల్ కౌన్సిలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఇలా రకరకాల స్పెషాలిటీస్ ఉంటాయండి. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి ఇవి, అవసరాన్ని బట్టి, వాటి యొక్క పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నట్టు. సో అలాంటి స్పెషాలిటీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా ఒక చోట పనిచేసి ఉండాలి, ఎన్జిఓస్లో కానీ ఎక్కడొచ్చి పనిచేసి ఉన్నప్పుడు వాళ్ళకు ఈ స్పెషాలిటీ ఆపాదించబడుతుంది అన్నట్టు. అంటే పర్టికులర్గా ఒక ప్రొఫెషనల్గా కాదు, కానీ సైకాలజిస్ట్ అనే పేరు మాత్రం వస్తుంది. ఈ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు ఆ క్లినికల్ ఎక్స్పీరియన్స్ని బట్టి వారికి ఆ పర్టికులర్ రంగంలో వాళ్ళకు అవకాశాలు దొరుకుతాయి అన్నట్టు. ఈ తర్వాత ఏం చేస్తారు, వీళ్ళకు మాస్టర్ ఇన్ ఫిలాసఫీ ఉంటుంది అండ్ పిహెచ్డి కోర్సెస్ ఉంటాయి. వీళ్ళు ఎవరైతే చేస్తారో వీళ్ళు చాలా ప్రొఫెషనల్ సైకాలజిస్టులుగా మారిపోతారు, క్లినికల్ సైడ్కు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి కూడా పూర్తిగా డిస్క్రైబ్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎక్స్పర్ట్ కావడానికి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, ఎంఏ సైకాలజీ, ఎంఎస్ సైకాలజీ అనేది ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్తో వచ్చేది ఒక రకమైతే, క్వాలిఫికేషన్ ద్వారా వచ్చేది అంటే భవిష్యత్తులో ఏదైనా ఇన్స్టిట్యూట్లో పనిచేయడం కానీ, ఏదైనా గవర్నమెంట్ సంస్థలో పనిచేయడం కానీ క్వాలిఫికేషన్స్ అడగడం జరుగుతుంది అన్నట్టు. సో అక్కడ మనకి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి అన్నట్టు. సో సైకాలజిస్ట్గా మారడానికి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఒక ప్రొఫెషనల్గా మారాలి, ఒక సుపీరియర్గా, ఒక ఆథెంటిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఎంఫిల్ పిహెచ్డి సైకాలజీ చేసుకుంటే ఇంకా అద్భుతంగా
అథారిటేటివ్గా అంటే భవిష్యత్తులో ఏదైనా ప్రొఫెషనల్గా కూడా వాళ్ళు రాణించడానికి అవకాశాలు ఉంటాయి, టీచింగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు మనకు సైకాలజీ ద్వారా ఏర్పడతాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ విధంగా సైకాలజిస్ట్ క్వాలిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సైకాలజిస్ట్ ఎక్కడ పనిచేయాలి, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ పొంది ఉండాలా, నేను కౌన్సిలింగ్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్స్ అవసరమా అని ఇలాంటి విషయాల గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ సైకాలజిస్టులు 2 రకాలుగా విడిపోతారు. ఒకటేమో క్లినికల్గా, రెండోది సోషల్గా. సో క్లినికల్గా అంటే ఏంటంటే దీనికి ఒక సంస్థ ఉంటుందండి. ఈ సంస్థలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ సంస్థ పేరు ఏంటంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎవరు వీళ్ళు అంటే మెంటల్ హెల్త్ అండ్ సైకియాట్రీ డిజార్డర్స్ ఉన్నటువంటి వారికి సేవ చేసే అవకాశాలు వీళ్ళకు ఉంటాయనండి. ఎవరు వీళ్ళు ఏం చేస్తారు, ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోర్సెస్ ఏంటంటే క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్, వీళ్ళు ప్రధానమైన పాత్ర అన్నట్టు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పర్టికులర్ సంస్థలో రిజిస్టర్ చేసుకోవడం వలన వీళ్ళు ఈ రంగాలలో సేవ చేయడానికి, అందులో జాబ్ చేయడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు. సో వీళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది. సో వీళ్ళేంటి మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఉంటాయి, మానసిక వికలాంగులు ఉంటారు, ఇలాంటి వాటికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇందులో పనిచేయడానికి వీరికి అవకాశం ఉంటుంది. ఒక క్వాలిఫికేషన్ అనేది అవసరం. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళని ఇది రిజిస్ట్రేషన్ ఇస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా వివిధ సంస్థల్లో వాళ్ళు పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆ సంస్థ వాళ్ళు కూడా అడుగుతారు, మీకు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ ఉందా అని అడుగుతారు. సో అది తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉంది అన్నట్టు. సో ఈ విధంగా క్లినికల్ సైకాలజీ అండ్ రీహాబిలిటేషన్ సైకాలజీ క్లినికల్ సైడ్ వస్తారు. ఆర్సీఐలో వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఇంకొకరు కూడా సైకాట్రిస్ట్, సోషల్ వర్కర్ అనే మెంటల్ హెల్త్ ప్రొఫెషన్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో కొంచెం సోషల్ వర్క్లో కూడా ఉంటుందంట. అటువంటి వారిని కూడా ఈ యొక్క సైకాలజీ, ఈ యొక్క రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా మెంబర్షిప్ ఇస్తారు జరుగుతుంది. ఇక సోషల్ సైడ్కి వద్దాం. సోషల్ సైడ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నార్మల్ సైకాలజీ ఉంటుంది, అబ్నార్మల్ సైకాలజీ ఉంటుందని. అంటే సాధారణంగా స్కూల్స్లో ఏమవుతుందంటే పిల్లలు చిన్న చిన్న సమస్యలతో బాధపడుతుంటారు, వారిని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, కొన్ని ఆత్మహత్యల కోసం పనిచేసే సంస్థలు, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, మ్యారిటల్ కౌన్సిలింగ్స్, రకరకాల ఎన్జిఓస్ ఉంటాయి. వాళ్ళందరికీ పనిచేయడానికి ప్రత్యేకంగా మన భారతదేశంలో ఎటువంటి సంస్థ అనేది లేదు. అది ఒక చట్టంగా రూపొందించబడింది. దాన్ని పూర్తి స్థాయిలో ఆమోదం పొందిందో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో ఇది ఒక పర్టికులర్ సంస్థ వస్తుంది. దాని పేరు ఏంటంటే సైకలాజికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే క్లినికల్ సైకాలజీ కంటే అసలు మెయిన్ వచ్చేది సోషల్ సైకాలజీ. అంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే సోషల్ సైడ్ అన్నట్టు. ఇది నెమ్మదిగా క్లినికల్గా వెళ్తారు. అంటే ఇక్కడ మనం రూట్ కాజ్ అన్నట్టు, దీన్ని మనం నయం చేయగలిగితే, ఒక సైకలాజికల్గా మనము స్టెబిలిటీ ఇచ్చేసినాం అనుకో, అక్కడనే ఆ పిల్లవాడు అభివృద్ధి చెందగలుగుతాడు. సో తద్వారా ఒక క్లినికల్ వైపు వెళ్ళాల్సిన అవసరాన్ని, హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరాన్ని తగ్గించే, ఆ ప్రివెన్షన్ చేయగలిగే శక్తి ఈ సైకలాజికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఒక చట్టంగా రూపొందించబడుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక సంస్థ వస్తుంది. దీనిలో కూడా ప్రతి సైకాలజిస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎంఎస్సి సైకాలజీ ఆర్ ఎంఏ సైకాలజీ అనేది ఖచ్చితమైనటువంటి డిగ్రీ ఉండాలి. ఆ తర్వాత పీజీ డిగ్రీ ఉండాలి. అందులో స్పెషాలిటీ అనేది ఉండాలి. అప్పుడే వీళ్ళకు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. తర్వాత వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, రెగ్యులర్ కోర్సెస్లో ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలా, ఆన్లైన్ లేదా మన ఏమంటాం దాన్ని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేసి, ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా మనము బర్డెన్ ఎక్కువగా ఉంది. రకరకాల పోరాటాల ద్వారా రేపు ఓపెన్ యూనివర్సిటీస్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్కి వస్తారా రారా అనేది తర్వాత ఇష్యూ. బట్ నేను చెప్పగలిగేది ఏంటంటే సైకలాజికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి రూపొందించబడుతుంది. దానిలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళే కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అథారిటీ వారికి ఉంటుందనే చట్టం త్వరలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎవరైతే ఈరోజు సైకాలజీ నేను నేర్చుకోవాలనుకుంటున్నారంటే అక్కడితో ఆపకండి, ఏదో మామూలు వాటితో ఆపకండి. ఖచ్చితంగా మీరు మాస్టర్ డిగ్రీ చేయాల్సిందే. అది ఓపెన్ ద్వారా చేస్తారా మీ పరిస్థితులను బట్టి. తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా అనేది తర్వాత అంశం. అది ఒక చట్టంలో ఏర్పడేటప్పుడు వీరు ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. మేము కూడా చేశాం కదా, మాది కూడా డిగ్రీనే కదా, మేము కూడా చదువుకున్నాం కదా, కొన్ని జరుగుతుంటాయి అన్నట్టు. ఆ తర్వాత ఒక పర్టికులర్ చట్టం వస్తుంది. ఆ చట్టంలో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు సేవ చేయడానికి, ఎక్కువ మంది సమస్యల నుంచి మనం బయటపడేయడానికి సైకాలజీ రంగం అనేది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. సైకలాజికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడుతుంది. అది త్వరలో జరుగుతుంది. దానిలో ఈ యొక్క కౌన్సిలింగ్ చేసేది స్కూల్సే కావచ్చు. ఇప్పుడు రకరకాలుగా స్కూల్లో కూడా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనే చట్టం వచ్చింది. దానిలో ఎవరు పనిచేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఏది చదువుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా త్వరలో ఒక ఫామ్ తయారవుతుంది. సో ఆ క్రమంలో మనం ఈ రోజు నుంచి ఎవరైతే నా క్లాసెస్ వింటున్నారో మీరు మొదట చేయాల్సింది ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా సంపాదించండి. అందులో ఎలాగో స్పెషాలిటీ ఉంటుంది. ఆ తర్వాత
హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఫిల్ పిహెచ్డీ కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఈ సైకాలజీ రంగంలో 2 రకాలుగా విడిపోతుంది. సోషల్ రంగంలో వీళ్ళు ఎదగవచ్చు. సో ఈ విధంగా సైకాలజిస్ట్కి ఉన్నటువంటి ఆప్షన్స్, రిజిస్ట్రేషన్స్, భవిష్యత్తులో ఉండబోయే విధానాలు కూడా మీకు తెలియజేశాను. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ వీడియో ఒకవేళ పెద్దవాళ్ళు వింటున్నారు, తల్లిదండ్రులు వింటున్నారు, వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇటువంటి రిజిస్ట్రేషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలో చదవాలి. ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్దీ ఈ యొక్క డిగ్రీ చేయని వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పెరిగిపోతారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏర్పడతారు. అప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అప్పుడు ఒకరి మధ్య డిఫరెన్సెస్ రావాలంటే ఎవరు స్పెషాలి, నువ్వే డిగ్రీలో ఉండాలి, పరిమితులు ఏర్పడుతుంటాయి అన్నట్టు. సో కాబట్టి ఇప్పటి నుంచే చదవడం ప్రారంభించండి. ఆ మంచి క్వాలిఫికేషన్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తుండాలి. సైకియాట్రిస్ట్ క్వాలిఫికేషన్ గురించి తెలియజేస్తాను. ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటారో అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటారు, వాళ్ళు నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ రాసి వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ సంపాదిస్తారు ఏదైనా ఒక మెడికల్ కాలేజ్లో. సో ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారంట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మనం ఇప్పుడు చాలా వరకు గైనకాలజిస్ట్ అని వింటుంటాము, పీడియాట్రిషియన్ అని వింటుంటాము, ఆర్థోపెడిక్ అని వింటుంటాం. అలాగే ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఏదైనా ఒక స్పెషాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి డిపిఎం అంటే డిప్లొమా ఇన్ సైకాట్రీ మెడిసిన్, రెండోది ఎండి సైకాట్రీ, మూడోది డిఎన్బి సైకాట్రీ. ఈ విధంగా 3 రకాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని సైకాట్రిస్ట్ అనడం జరుగుతుంది. అంటే 3 చేయరు, ఏదో ఒకటి చేసినా వాళ్ళని సైకాట్రిస్ట్ అనడం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా రాసుకుంటారంటే వాళ్ళు ఎంబీబీఎస్ డిపిఎం, ఎంబీబీఎస్ ఎండి సైకాట్రీ, ఎంబీబీఎస్ డిఎన్బి సైకాట్రీ ఇలా రాసుకుంటారు. కొందరు వాళ్ళ పర్సన్ బట్టి ఎండి, డిఎన్బి కలిపి చేసిన వాళ్ళు, ఒకదాని తర్వాత ఒకటి చేసిన వాళ్ళు ఉంటారు, డిపిఎం తర్వాత ఎండి చేసిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ మూడిట్లో ఏదో ఒక కోర్స్ మాత్రం, పీజీ మాత్రం చేసి ఉన్న వాళ్ళని సైకియాట్రిస్ట్ అనడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? వీళ్ళు కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అంటే డాక్టర్స్ అందరూ రిజిస్టర్ చేసుకుని ఒక సంస్థ ఉంటుంది అన్నట్టు. సో ఎంబీబీఎస్ అయిపోగానే వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. అప్పుడు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో వచ్చేటువంటి డాక్టర్గా ఉంటాడు. ఎప్పుడైతే స్పెషాలిటీ చేసింటారో మళ్ళీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ డాక్టర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా వీళ్ళకు కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళే సైకియాట్రిస్ట్గా పిలువబడతారు. వాళ్ళే ప్రాక్టీస్ చేయడానికి అండ్ హాస్పిటల్లో పనిచేయడానికి లేదా క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేయడానికి వీళ్ళు నియమించడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు. తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయడంతో పాటు కొందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెర్చ్ సైడ్ వెళ్తారు, పేపర్స్ పబ్లిష్ చేయడము, టీచింగ్ సైడ్ ఉండడం ఇలా చేస్తారు. కొన్నిసార్లు పోస్ట్ డాక్టర్ కోర్సెస్ ఉంటాయి, అంటే కొంచెం స్పెషాలిటీస్ లాగా చైల్డ్ సైకాలజీ అని, చైల్డ్ సైకియాట్రీ అని ఇలా ఉంటాయంట. ఇప్పుడు నూతనంగా మరొక విధానం ఏమొచ్చిందంటే సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా వచ్చాయి. డిఎం అంటాం వాటిని. డిఎంలో కూడా చైల్డ్ సైకియాట్రీ, సూపర్ స్పెషాలిటీ, ఫోరెన్సిక్ సైకియాట్రీ ఇలా రకరకాలుగా కొన్ని యూనివర్సిటీస్ చేస్తుంటాయి. వాటిలో ఇటువంటి కోర్సెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు పిహెచ్డీ చేస్తారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఒకటి ఏం గమనించంటే సైకాలజిస్ట్ ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేశారో వాళ్ళని డాక్టర్ అని అనరు. కానీ సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో మెడికల్ సైడ్ ఉంటారు కాబట్టి వీళ్ళని డాక్టర్ అంటారు. డాక్టర్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే సైకాలజీ చేసి వాళ్ళు పిహెచ్డీ చేస్తారో మళ్ళీ అక్కడ డాక్టర్ అని పిలువబడుతుంది. కానీ ఆ డాక్టర్కి ఈ డాక్టర్కి డిఫరెన్స్ని నేను తెలియజేస్తాను. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సైకాలజిస్ట్గా ఉండి ఓన్లీ మాస్టర్ డిగ్రీ ఉండి సైకాలజిస్ట్ డాక్టర్ అనే ప్రిఫిక్స్ రాదు. ఎవరైతే సైకియాట్రిస్ట్ ఉంటారో వాళ్ళకు డాక్టర్ అనే ప్రిఫిక్స్ వస్తుంది. ఇక సైకాలజిస్ట్ రోల్ ఏంటి, సైకియాట్రిస్ట్ రోల్ ఏంటో ఒకసారి చూద్దాము. ప్రధానంగా ముఖ్యంగా సింపుల్ వర్డ్లో చెప్పాలనుకుంటే సైకాలజిస్టు మెడిసిన్స్ రాయడు, సైకియాట్రిస్టు మెడిసిన్స్ రాస్తాడు. సో ఇది సింపుల్ డిఫరెన్షియేషన్ అన్నట్టు. సైకియాట్రిస్టు డాక్టర్గా ఉండు అంటే తను మెడికల్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్ల తనకు ప్రిస్క్రిప్షన్ రాయగలిగే అధికారము, ఎలిజిబిలిటీ వచ్చింది. ఎందుకంటే అతను ఎంబీబీఎస్ చదివాడు, తర్వాత సైకియాట్రీని ఒక స్పెషలైజేషన్ చేశాడు కాబట్టి అతను మెడిసిన్స్ రాసి అవకాశం ఉంది, అతనికి ఎలిజిబిలిటీ ఉంది. అతను ఫార్మకాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ అండ్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఇలా అనేక రకాల సబ్జెక్ట్స్ చదివి ఉన్నాడు కాబట్టి పూర్తి అవగాహన ఉంటుంది. మానసిక సమస్యలకు మెదడులో ఏ విధంగా పనిచేస్తాయి అలాంటి మెడిసిన్స్ రాసే ఎలిజిబిలిటీ సైకియాట్రిస్ట్ డాక్టర్గా ఉంటుంది. సైకాలజిస్ట్ మెడిసిన్స్ రాయడు. సో ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ ఇది ప్రధానమైన డిఫరెన్స్ చెప్పేశాను. ఇక సైకాలజిస్ట్ ఏం చేస్తారు? సాధారణంగా మోటివేషన్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు,
సైకోథెరపీస్ కూడా చేస్తారు. అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి సైకోథెరపీ చేస్తారు, రీసెర్చ్ చేసుకుంటారు. సో ఇది సైకాలజిస్ట్ రోల్. సైకాట్రిస్ట్ మెడిసిన్స్ రాయడంతో పాటు మనకు కొన్ని ఫిజికల్ మెథడ్స్ అని ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ చేయడానికి చికిత్సా విధానాలు ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, షాక్ ట్రీట్మెంట్ అంటాము, డీబీఎస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా అతని డిప్రెషన్ తగ్గించే ఒక విధానం ఉంటుంది, అలా చేయడము. అండ్ సైకోథెరపీ కూడా చేస్తారు సైకాట్రిస్ట్ డాక్టర్లు. వాళ్ళు వివిధ ఇంటర్నేషనల్ స్పెషలిస్టుల ద్వారా కానీ వారు ఎక్కడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో నేర్చుకునే విధానాల ద్వారా సైకోథెరపీస్ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది అండ్ రీసెర్చ్ చేసుకుంటారు. సో ఈ విధంగా సైకాట్రిస్టు సైకాలజిస్టులు ఒకే వ్యవస్థపై, ఒకే సిస్టంపై, ఒకే రంగంలో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క విధులలో మార్పులు ఉన్నాయి. ఇది గమనించాలంటే సైకాలజిస్ట్ ఎప్పటికీ మెడిసిన్ రాయడానికి అవకాశం లేదు. సైకాట్రిస్ట్ ఎప్పుడు మెడిసిన్ రాయొచ్చు, కౌన్సిలింగ్ కూడా చేస్తాడు. అతని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, పేషెంట్స్కు తన సమయాన్ని బట్టి, తన ఇంట్రెస్ట్ని బట్టి కౌన్సిలింగ్ అనేది తను ఏర్పరచుకోవచ్చు. సైకో ఎడ్యుకేషన్ అంటే పేషెంట్ జబ్బు ఎందుకు వచ్చింది, దాని రీజన్ ఏంటి, ఆ పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడే కొన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్ వేస్తున్నప్పుడే, మెడిసిన్స్ రాసేటప్పుడే కొంత కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. జబ్బు గురించి వివరాలు ఇవ్వడము, ఎంతకాలం వాడాలి, ఎలా వాడాలి, ఇలాంటి విషయాలన్నీ సైకాట్రిస్ట్ వాళ్ళకు తెలియచేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ మెడిసిన్స్ రాయడం జరుగుతుంది. వాళ్ళని నార్మల్గా తీసుకొచ్చే ప్రయత్నం సైకాట్రిస్ట్ చేస్తాడు. సైకాలజిస్ట్ ఏంటంటే వారిని మానసిక జబ్బు రాకుండా కాపాడడానికి సైకాలజిస్ట్ ఉపయోగపడతాడు. ఒకవేళ మానసిక జబ్బు వచ్చినాక కూడా వాళ్ళని ప్రొఫెషనల్గా కౌన్సిలింగ్ చేయడానికి, వాళ్ళని అసెస్మెంట్ చేయడానికి ఇక్కడ సైకాలజిస్ట్ ఉపయోగపడతాడు. సో ఈ విధంగా సైకాలజిస్ట్కు సైకాట్రిస్ట్ వాళ్ళ రోల్ ఈ విధంగా డిఫరెన్స్ ఉంది. సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపు భవిష్యత్తులో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే సైకాలజిస్ట్తో రిలేషన్ ఉన్నవాళ్ళు, లేకపోతే సమస్యలు రాకుండా సోషల్ సెక్టార్లో పనిచేయడానికి సైకలాజికల్ భవిష్యత్తులో రాబోయే సైకలాజికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్స్ మాత్రం, సైకియాట్రిస్ట్ డాక్టర్ మాత్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, వీటిని గమనించాలి. ఒకరినొకరు అనుబంధాన్ని ఏర్పరచుకొని వారి మధ్య రిలేషన్ డెవలప్ చేసుకొని ఎవరి సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిధులు ఏంటి, ఎవరి లిమిటేషన్స్ ఏందనేది భవిష్యత్తులో మరొకసారి తెలియజేస్తాను. బట్ ఇక్కడ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాను. ఎప్పుడు ఒక సైకాలజిస్టు ఒక సైకాట్రిక్ డిజార్డర్ని అంటే ఒక స్కిజోఫ్రీనియా లాంటి డిజార్డర్ని కౌన్సిలింగ్ చేస్తారని చేయకూడదు అన్నట్టు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక సమస్య అనేది ఉంటుంది, ఆ సమస్యను ఎంతవరకు మనం చేయగలుగుతాము, సమస్యని గుర్తించగలగాలి, అది ఏ జబ్బులో ఉంది, దానికి మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనే ఒక ప్రత్యేకమైన మరొక వీడియో కూడా చేస్తాను. సో ఈ విషయాలన్నీ తెలిస్తే కానీ మనం ఈ కేసు మనదా కాదా అనే విషయం తెలుస్తుంది. సో దాన్ని తెలవడానికి ఒక రోజు పట్టవచ్చు. సో వాళ్ళని అసెస్ చేసుకొని ఆ విధానంలో వెళ్తే ఇది సైకాలజీ కేసా, సైకోథెరపీ ద్వారా బాగు చేయగలమా, లేకుంటే కౌన్సిలింగ్ సాధారణమైన కౌన్సిలింగ్తో బాగు చేయలేమా, మెడిసిన్స్తో బాగు చేయలేమా, ఇంకే విధానాలు ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకొని సైకాలజిస్ట్కి రెఫర్ చేసే విధానం మనం అలవాటు చేసుకోవాలి. ఆ రెఫరల్ సిస్టమ్ గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్టిగ్మా అనే ఒక పదాన్ని మీకు తెలియజేస్తాను. స్టిగ్మా అంటే ఏంటంటే సాధారణంగా మనము అంటే నేను ఎగ్జాక్ట్గా స్టిగ్మాని డిఫైన్ చేసే విధంగా నేను చెప్పట్లేదు. ఇక్కడ ఒక డెఫినేషన్ కోణంలో కాకుండా ఒక అర్థం, ఒక డిక్షనరీలో ఏమని అర్థం ఇచ్చారో ఆ విధంగా మీకు తెలియజేస్తాను. అది ఒక పెద్ద సబ్జెక్ట్ స్టిగ్మా అనేది. సో ఆ కోణంలో కాకుండా మీకు సింపుల్గా చెప్తున్నాను. కలంకము అని ఇచ్చాడు దాని యొక్క మీనింగు. అదేవిధంగా ప్రతిష్టకు మచ్చ. ఏంటి స్టిగ్మా అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా ప్రిజుడిస్ అంటాం, పక్షపాతము అండ్ విచారింపక చేయు పని అని ఇచ్చాడు. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. ఈ మూడు పదాలు మీకు తెలియజేస్తాను. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎవరికైనా ఒకరికి సమ్ టెన్షన్ పడుతున్నాడు, లేకపోతే తను భయపడుతున్నాడు, లేదా ఒక రకమైన బాధపడుతున్నాడు, అతను ఏం చేస్తాడు, ఆ విషయాన్ని వేరే వారికి చెప్పుకోడన్నట్టు. సో ఇక్కడ అడ్డం వచ్చేది ఏంటి అంటే స్టిగ్మా అంటాం దీన్ని. అంటే వేరే వాళ్ళకి చెప్పుకుంటే తన ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతుందేమో, తన కలంకం వస్తుందేమో, నీకు మానసిక జబ్బు ఉందని ఒక లేబుల్ చేస్తారేమో అనే ఆలోచనతో ఆ విషయాన్ని ఇతరులకు చెప్పడం. సో దీన్నే స్టిగ్మా అంటాం. సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని మీనింగ్, దీని యొక్క డిస్క్రిప్షన్ చాలా పెద్దగా ఉంటుంది, సింపుల్గా అర్థం చేశాను. ప్రిజుడిస్ అని ఎందుకంటామంటే విచారింపక చేయి పని. అంటే ఒక వ్యక్తిని సడన్గా ఏదో డిస్టర్బ్డ్గా బిహేవియర్ ఉన్నట్లయితే వెంటనే మెంటల్ అనే పదాన్ని యూజ్ చేస్తారేమో, అట్లా సడన్గా ఒక పదంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డిస్క్రిమినేషన్, ఒకవేళ మానసిక జబ్బు ఉందని తెలిసిన దూరం పెడతారేమో, వివక్ష చూపిస్తారేమో అనే కోణంలో ఈ యొక్క మానసిక సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, చిన్న చిన్న సమస్యలే, భయపడమే కావచ్చు, కోపం ఎక్కువ రావడమే కావచ్చు, బాధపడమే కావచ్చు, సో ఇలాంటి చిన్న చిన్న వాటికి ఈ స్టిగ్మా అనేది అడ్డం వస్తుంది. అయితే వీళ్ళు ఎవరిని కలవాలి, సైకియాట్రిస్ట్ డాక్టర్ని కలిస్తే, మానసిక వైద్యుని కలిస్తే, మెంటల్ డాక్టర్ని కలిస్తే నీకు మెంటల్ ఉందేమో అనే పదం వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు ఉన్న వాళ్ళు సైకియాట్రిస్ట్ డాక్టర్ని కలవరు. సో ఇక్కడ ఏం జరగాలి, వాళ్ళకు ఇంకా కొంచెం ఆప్షనల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఖచ్చితంగా సైకాట్రిస్ట్ డాక్టర్ని కలవాలి. తీవ్రమైన భయంతో, బాధతో, చనిపోవాలనిపిస్తుంది, బాధపడుతున్నాడు, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఈ వ్యక్తిని, ఇలా ప్రవర్తించే వ్యక్తినే కానీ, విద్యార్థినే కానీ, తన భార్యనే, తన భర్తనే కానీ
ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకురారు. ఎందుకు తీసుకురారంటే అడ్డం వచ్చేది స్టిగ్మా. ఈ స్టిగ్మా వల్ల తీసుకురారు. ఏమి జరుగుతుంది ఇక్కడ? నిజానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నట్టు. నాకు ఈ జబ్బు ఉందని యాక్సెప్ట్ చేయరు, సమాజం ఏమనుకుంటుందో అనే ఒక ఆందోళన వాళ్ళ లోపల ఉంటుంది. సో ఈ కారణాల వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. వీటికి ఒక రీజన్ ఒకటి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే ఏమీ లేదు, కానీ కేవలం సమాజంలో ఉన్నటువంటి ఈ స్టిగ్మా వల్లనే వాళ్ళు సైకాట్రిస్ట్ డాక్టర్ని సంప్రదించారు. సో దీనివల్ల ఏమైతుందంటే జబ్బు చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. జబ్బు తీవ్రంగా పెరిగిపోయి సైకాట్రిస్ట్ డాక్టర్ కాడికి వచ్చేసరికి అది తీవ్రమైన జబ్బుగా ఉంటుంది. డాక్టర్ మెడిసిన్స్ రాయడం ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఈ వ్యక్తి సైకాలజిస్ట్ని సంప్రదించాడు అనుకుందాం, నాకు భయం అవుతుంది, నాకెందుకో ఎగ్జామ్ అంటే భయం అవుతుంది, నాకెందుకో ఈ వ్యవస్థ పట్ల విరక్తి కలిగింది, జీవితం పట్ల విరక్తి కలిగిందని చెప్పుకునే వాళ్ళు ఒక సైకాలజిస్ట్ని సంప్రదించారు అనుకో, వాళ్ళు కూడా మొదట సంప్రదించారు అన్నట్టు. సో ఈ విధమైనటువంటి స్టిగ్మా ఏర్పడుతుంది. దీన్ని మనం బ్రేక్ చేయాలి. స్టిగ్మాని మనం తీసివేయడానికి మనం చేయాలి ఒక ప్రయత్నం. సో అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్టిగ్మాని తీసివేయడానికి ఏ విధమైనటువంటి విధానాలు అప్లై చేయబడుతున్నాయి ప్రజెంట్ మన సమాజంలో, మన భారతదేశంలో ఏ విధంగా అప్లై చేయబడుతున్నాయి అనే విషయాలు తెలియజేస్తుంటాను. సో దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఎవరైతే సైకాలజిస్ట్ ఉన్నారో వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా మనకు ముందుకు వెళ్ళాలి, ప్రజల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునే విధంగా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకునే విధంగా అటువంటి పరిస్థితిని కల్పించే బాధ్యత కూడా సైకాలజిస్టుల పైన ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. సో సైకాట్రిస్ట్ రావడానికి ముందు ఒకవేళ సైకాలజిస్ట్ని కలువు అంటే ఏదో కౌన్సిలింగ్ చేయించుకుంటా, వర్డ్ సైకాలజీ అనే పదం కూడా వాళ్ళకి నచ్చదు, కౌన్సిలింగ్ చేయించుకుంటా అనే పదం నచ్చదు. సో ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉంటుందో, దేన్నైతే అంగీకరిస్తారో అవేలో వెళ్ళాల్సి వస్తుంది ఒక క్షణంలో. అలాంటి విషయాల్లో అలాంటి స్టిగ్మా ఎలా ఉంటుంది, దానికి ఏ విధమైన పదాలకు ఎక్కువగా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు, అటువైపు వెళ్తున్నారు అనే విషయాలు కూడా తెలియజేస్తాను. సో ఈ విధంగా స్టిగ్మా అనే పదం కూడా మనకు అవగాహన ఉండాలి. దాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి, ప్రజలు ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి మనం ఏర్పాల్సిన బాధ్యత కూడా మనం తెలుసుకోవాలి. స్టిగ్మా అంటే ఒక ఉదాహరణ కూడా మీకు తెలియజేస్తాను, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. సో చాలా సంఘటనలు ఉంటాయి. చాలా వరకు స్టిగ్మా ఎలా ఉంటుందని మాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుంది. సో అయితే ఏంటంటే మనం దానికి అలవాటు పడిపోతాం అన్నట్టు. సో వాళ్ళకి అనుకూలంగా కూడా మనం ప్రవర్తించాల్సి వస్తుంది. సో అలాంటి ఒక సందర్భం ఏంటంటే, నేను స్టార్టింగ్లో నాకు రెగ్యులర్గా వచ్చేటువంటి ఒక పేషెంట్, ఆమె రెగ్యులర్గా వచ్చింది, మంచిగా అయింది, బాగైంది. సో అలాంటి ఒక పేషెంట్ నాకు, నేను ఒక షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఆమె కనపడింది అన్నట్టు. సో సాధారణంగా మనకు తెలిసిన వాళ్ళు కనపడితే మనం ఏం చేస్తాం, ఒక స్మైల్ ఇస్తాం. సో ఆమె చూడగానే నేను ఒక స్మైల్ ఇచ్చాను, బట్ ఆమె నాకు స్మైల్ ఇవ్వలేదు. ఆమె నన్ను చూసింది, ఇది క్లియర్. సో అయితే ఏమి జరిగింది ఇక్కడ, నేను అనుకునే విషయం ఏంటంటే, ఆమె ఎందుకు నాకు స్మైల్ ఇవ్వలేదు అని నేను ఆలోచించాను. అప్పుడు నేను కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో నేను అనుకున్నాను, మళ్ళీ విశ్లేషించుకున్నాను నేనే. సో ఏంటంటే, నేను సైకాట్రిస్ట్ డాక్టర్ని కదా, ఆమె పక్కకు ఇంకొక లేడీ ఉందన్నట్టు. ఒకవేళ నన్ను చూసి ఆమె కూడా ఒక స్మైల్ ఇచ్చింది అనుకోండి, వెంటనే ఎవరు అతను అని అడుగుతుంది. ఎవరు అతను అంటే, ఇట్లా హరికుమార్ డాక్టర్, సైకాట్రిస్ట్. సైకాట్రిస్ట్ డాక్టర్ నీకెలా తెలుసు అంటారు. సో అప్పుడు సైకాట్రిస్ట్ డాక్టర్ అంటే, నేను ఎవరు సమస్య ఉండి వెళ్ళానని చెప్పడము, లేకుంటే మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది ఆమె. అంటే సైకాట్రీ ప్రాబ్లం అనేది మీ ఇంట్లోనో లేదా నీలోనో ఉంది అనేది ఆ పక్క వాళ్ళకి చెప్పడం ఆమెకి ఇష్టం ఉండదు అన్నట్టు. సో కాబట్టి సైకాట్రిస్ట్ డాక్టర్ కనపడ్డా అంటే, నేను కనపడ్డా కానీ ఆమె నాకు స్మైల్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. విశ్లేషణ చాలా వరకు ఇలా జరుగుతుంటాయి. సో ఇది నిజమే, ఇందులో ఎటువంటి నేను వేరే రకంగా ఆలోచించడం, అర్థం చేసుకోవడం ఏమీ లేదు. సో చాలా వరకు కూడా నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా చెప్తారు, సో నేను ఇలా వచ్చానని వేరే వాళ్ళకి చెప్పకండి సార్. సో అంటే నియరెస్ట్ వాళ్ళు పంపిస్తుంటారు. సో వాళ్ళే డైరెక్ట్ వాళ్ళే అడ్రస్ తీసుకొని వస్తారు నా కాడికి. సో మళ్ళీ వాళ్ళకి చెప్పక సార్ నేను వచ్చినా అని ఇలా చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ స్టిగ్మా అన్నట్టు. అంటే వాళ్ళని నాకు ఇది ఉంది అని చెప్పడం కొరకు తెలుసుకోరు, వాళ్ళు ఏదో రూపంలో తెలుసుకుంటుంటారు. సో సాధారణంగా ఈ కారణం వల్లనే ఈ కేసులన్నీ ఏమైపోతాయి అంటే క్రానిక్గా మారిపోతాయి. అంటే దీర్ఘకాలికమైన జబ్బులుగా మారితే వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇలాంటి స్టిగ్మాని మనము బ్రేక్ చేయాలన్నట్టు. సో సాధారణంగా పేషెంట్లు కూడా హాస్పిటల్కి దాకా రావాలంటే కూడా, హాస్పిటల్ అంటే సైకాలజిస్ట్ అనే దగ్గరికి రావాలంటే కూడా ఆలోచిస్తారు అన్నట్టు. నాకేమైనా అరే నీకు టెన్షన్ అవుతుందారా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు టెన్షన్ అనే పదాన్ని కూడా అంగీకరించలేని స్థితిలో మనుషులు ఉన్నారు. టెన్షన్ పడుతున్నావా అంటే కూడా నేను టెన్షన్ ఎందుకు పడుతున్నా అని అంటారు అన్నట్టు. సో ఇలా ఆ మానసికమైనటువంటి దానికి అంత స్టిగ్మా ఉందన్నట్టు. సో దీని ఒక న్యాచురల్ వేకి తీసుకురావాలి. ప్రతి మనిషికి మనసు ఉంటుంది, మనసు ఉంటే మనసుకు భయం, బాధ, కోపం అన్ని ఎమోషన్స్ ఉంటాయి.
దానికి కూడా జబ్బు ఉంటుంది, దానికి కూడా వైద్యం ఉంటుంది, దానికి కౌన్సిలింగ్ ఉంటుంది, దాన్ని నార్మల్ చేసుకోవచ్చు అనే విషయాలు ప్రజలకు తెలియచేసే పరిస్థితి రావాలి. సో కాబట్టి ఇక్కడ దీని వేలో వెళ్ళడానికి, వారి వేలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ఈ స్టిగ్మా అనేది మనం తెలుసుకోవాలి. సైకాలజిస్ట్ దగ్గర రావాలంటే కూడా ఈ స్టిగ్మా ఉంటుంది. కౌన్సిలింగ్ అనే పదాన్ని మనం ఉపయోగించి ఎలా ముందుకెళ్ళాలి, ఈ సైకాలజిస్ట్, నేను చెప్పేదంటే ప్రత్యేకంగా సైకాట్రిస్ట్ గురించి మాట్లాడుతాను. సైకాలజిస్టులు కూడా మీ దగ్గరికి క్లయింట్స్ రావాలంటే మీరు ఎలాంటి పదాలతో ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా నడుస్తుంది అలాంటి విషయాలు తెలియచేస్తుంటాను. సో కాబట్టి మన మనసులో ఏం పెట్టుకోవాలంటే మనం ప్రజల్ని మోటివేట్ చేయాలి. ప్రజల సమస్యలు వారంతలా వాళ్ళే వచ్చి చెప్పుకునే విధంగా తయారు చేసే స్థితిని మనం తీసుకురావాలి. విదేశాల్లో లాగా ప్రతి మనిషికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తున్నట్టుగానే మన దేశంలో కూడా ఆ పరిస్థితిని తీసుకొచ్చి ఉంటే ఈ యొక్క సోషల్గా మనం ఏదైతే బర్డెన్ అనుకుంటున్నామో, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి సూసైడ్స్, అడిక్షన్స్ అండ్ డైవర్సెస్ ఇలాంటి అనేక రకాల సమస్యలకు మనం పరిష్కారం చూపించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఎలాంటి పదాలు ఉపయోగించి మనం ప్రజల్ని మోటివేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చో చూద్దాం. ఇక స్టిగ్మా అనే అంశం గురించి మనం లోతుగా పరిశీలించే కోణంలో వెళ్తే అది పెద్ద సబ్జెక్ట్గా ఉంటుంది. అయితే సాధారణంగా మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ చాలా వరకు ఏం చేస్తారంటే సైకాలజిస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. పిహెచ్డీ రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా, ఎంతో క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కింది పదాలను ఉపయోగిస్తుంటారు. ఏంటంటే అది మోటివేషన్ స్పీకర్స్ అని, లైఫ్ స్కిల్స్ ట్రైనర్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫెసిలిటేటర్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఏమీ ఒక ఆలోచన కలుగుతుందంటే తనకు మానసిక సమస్య కోసం నేను అతన్ని కలవట్లేదు, నాలో ఉన్నటువంటి కొన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, విజయం వైపు వెళ్ళడానికి నేను కొన్ని గైడ్లైన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే కోణంలో తన మనసు పనిచేస్తుంది. తద్వారా వీళ్ళని సంప్రదించడానికి అవకాశాలు పెరుగుతాయి. వీళ్ళెవరు నిజానికి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంది? సైకాలజీ అనే క్వాలిఫికేషన్ ఉంది. సో కాబట్టి ఒక సైకాలజిస్ట్ నేను మాట్లాడుతున్నాను, ఒక సైకాట్రిస్ట్ నేను మాట్లాడుతున్నాను చెప్తే వినడానికి అవకాశాలు తగ్గిపోతాయి జనాల్లో అందరికీ. తన ఇంట్లోనే అంటారు, ఏంట్రా నువ్వు మానసిక జబ్బు ఉందా, ఎందుకు నువ్వు సైకాలజిస్ట్ వింటున్నావు, సైకాట్రిస్ట్ చెప్పేది ఎందుకు వింటున్నావు, ఇలా అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికంటే వినకుండా ఉండడం ఉత్తమం. దీనివల్ల ఏమైతే సమాజంలో ప్రజలకు మానసిక సమస్యలు పెరిగిపోతాయి. వాళ్ళు ఎవరికి చర్చించుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు, ఎవరిని కలవలేరు. సో సమస్య పెరిగిపోతుంది, అది ఒక దీర్ఘకాలికమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ఏదో ఒక పదం ఉపయోగించండి, నష్టమేం లేదు. క్వాలిఫికేషన్ ఉంది, నువ్వు ఈ పదాన్ని నేను మోటివేట్ చేస్తాను, ఈ విధంగా నేను స్కిల్స్ డెవలప్ చేసిన పదాలు ఉపయోగించడం ద్వారా సమాజంలో కొంత స్టిగ్మాని తగ్గించిన వాళ్ళం అవుతాము, ప్రజల్ని మోటివేట్ చేసిన వాళ్ళం అవుతాం, ప్రజలకు సైకాట్రిస్ట్కి మధ్యలో, సైకాలజిస్ట్కి మధ్యలో ఒక మార్గం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. తద్వారా వాళ్ళకున్న సమస్యని తీవ్రతని తెలియజేసుకొని మీరు ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ని కలవండి, తద్వారా మీకు మెడిసిన్ రాయడం జరుగుతుంది. చాలామంది సైకాలజిస్టులు ఈ యొక్క సైకాట్రిస్ట్ దగ్గరికి రెఫర్ చేయాలంటే పేషెంట్స్ కూడా రారు. ఒక్కొక్కసారి ఈవెన్ డాక్టర్స్ కూడా మీకు మానసిక జబ్బు ఉందండి, మీరు సైకాట్రిస్ట్ డాక్టర్ని కలవమంటే వాళ్ళు పర్సనల్గా కలవరు. అంటే సైకాట్రిస్ట్ని కలవమని చెప్పడానికి ముందు ఒక డాక్టర్ చెప్పినా కానీ, ఒక సైకాలజిస్ట్ చెప్పినా కానీ వాళ్ళలో ఆలోచన వచ్చినప్పటికీ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటారు, నాకేం మానసిక జబ్బు ఉంది, డాక్టర్కి ఏం పొద్దుపోక నన్ను సైకాట్రిస్ట్ కాడికి పొమ్మంటుండు అని అనుకుంటారు అన్నట్టు. సో ఇలాంటి మానసికమైన పరిస్థితిని మన దేశ ప్రజలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏదో విధంగా మోటివేట్ చేయాలి, వాళ్ళని మనము సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి, నెమ్మదిగా వాళ్ళకున్న సమస్యని ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, తద్వారా సైకాట్రిక్ మెడిసిన్ వాడే విధానాన్ని ఏర్పరచుకునే విధంగా తయారు చేయాలి. అది కౌన్సిలింగ్తో నయం అయితే సంతోషం, ఒకవేళ కౌన్సిలింగ్తో నయం కాని విషయం ఎవరికి తెలుస్తుంది? ఒక సైకాలజిస్ట్గా మీకే తెలుస్తుంది. కాబట్టి మనం గుర్తించాలి. అల్టిమేట్గా మనం కావాల్సిందంటే పేషెంట్కు న్యాయం చేయాలి. పేషెంట్ న్యాయంగా, ధర్మంగా మనం న్యాయం చేసి అతన్ని ఆనందంగా, సంతోషంగా జీవితంలో గడిపే విధంగా తయారు చేసే పద్ధతి అతనికి తెలియదు. మనం చదువుకున్నాం కదా, మన క్వాలిఫికేషన్ ఉంది కదా, మన పనే ఇది కదా, కాబట్టి మనం చేయాల్సిన పని మనం నిర్వర్తిస్తే ప్రజలు నెమ్మదిగా మోటివేట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా. పూర్వం మనకు డెర్మటాలజీ అని ఉండే, ఒక స్కిన్ డాక్టర్ కాడికి వెళ్ళాలంటే ఏదో మర్మ రోగాలు ఉండే వాళ్ళే స్కిన్ డాక్టర్ కాడికి వెళ్తారనే ఒక పరిస్థితి ఉండేది అన్నట్టు. దానికి ఒక స్టిగ్మా ఉండేది. ఈరోజు స్కిన్ డాక్టర్ కాడికంటే కాస్మెటాలజిస్ట్ అనే ఒక పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కాస్మెటిక్ సర్జన్ అని, ప్లాస్టిక్ సర్జన్లు ఉంటారు. సో వీళ్ళ కాడికి వెళ్ళాలంటే ఒకప్పుడు అది ఒక స్టిగ్మా ఉండేది. ఈరోజు ఏమైందంటే ఇది ఒక పోస్ట్ సబ్జెక్ట్ అయిపోయింది అన్నట్టు. అంటే ఇక్కడికి వెళ్ళాలంటే ఒక గ్రేట్గా ఫీల్ అవుతారు. అంటే అసలు వెళ్ళాలంటే బాధ కలిగే సిచ్యువేషన్ నుంచి, వెళ్తే ప్రతిష్టకు భంగం కలుగుతుందేమో అనే సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఆ కాస్మెటాలజీ దగ్గరికి వెళ్ళాలంటే ఒక గ్రేట్గా చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు, ఒక రంగం. సో అలాంటి పరిస్థితి కూడా మన దేశంలో, మన సైకాలజీ రంగానికి రావాలని ఆశిస్తున్నాను. సో కాబట్టి దాని వెనుక మనం చేయాల్సిన కృషి ఎంతో ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక సైకాలజీ
గురించి బాగా తెలుసుకొని ప్రజల్ని మోటివేట్ చేసే విధంగా ఒక సోషియాలజీ కానీ, ఒక ఆంథ్రోపాలజీ కానీ, మనుషుల యొక్క మనస్తత్వాలు ఇవన్నీ తెలుసుకొని ఉన్నట్లయితే మనం అద్భుతంగా రాణించడానికి అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తులో సైకాలజిస్ట్ని సంప్రదించే వారి సంఖ్య, నేను ఒక సైకాలజిస్ట్ కాడికి వెళ్తున్నాను, కౌన్సిలింగ్ చేయించుకోవడానికి ఒక సైకాలజిస్ట్ డాక్టర్ వెళ్తున్నాను అని గర్వంగా గొప్పగా చెప్పుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే సమస్య నిజంగా ఉంది, మనసు అనేది ఉంది, స్కిన్ అనేది ఉంది, స్కిన్కో జబ్బు ఉంటుంది, మనసు అనేది ఉంది, మనసుకో జబ్బు ఉంటుంది, అంతే తేడా. సో దానికి వైద్యం ఉంది, దానికి నివారణ ఉంది, దానికి చికిత్స ఉంది, దానికి అనేక రకాల పద్ధతులు ఉంటాయి. సో కాబట్టి ఈ విషయాలన్నీ మనం ప్రజలకు తెలియచేయాలి. కాబట్టి మనకు అపూర్వమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, ఆ స్కిల్స్ మనం కలిగి ఉంటే మనం అద్భుతంగా ఒక రంగాన్ని మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం. ప్రజల్ని కూడా సుఖ సంతోషాలతో, ఆనందాలతో, ఆత్మనిర్భరంతో బ్రతికే పరిస్థితులు కూడా నెలకొల్పవచ్చని ఆశిస్తున్నాను. ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ని ఒక సైకాలజిస్టే గుర్తించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు, తన తల్లిదండ్రులే గుర్తించవచ్చు, లేకపోతే ఒక టీచర్ గుర్తించవచ్చు. అప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రులు గుర్తించారనుకో వెంటనే మా అబ్బాయి ఇలా చేస్తున్నాడండి అని చెప్పినప్పుడు ఆ టీచరు తనని ఏదైనా మాట్లాడితే ఆ పిల్లవాడు కొంచెం మోటివేట్ కావచ్చు. ఒకవేళ ఆ టీచర్ నుంచి కానప్పుడు ఏం చేశారంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్, ఒక అడ్మినిస్ట్రేటర్ని కల్పించడం జరుగుతుంది. తద్వారా అతను మాట్లాడే మాటల వల్ల కూడా ఆ విద్యార్థి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. సో ఈ విధంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరికి ఆ సమస్య వెళ్ళాలి. ఆ తర్వాత వాళ్ళ నుంచి కూడా కావట్లేదు, తెలుస్తుంది అన్నట్టు, సమస్య కొంచెం తీవ్రంగా ఉన్నట్టుంది అన్నప్పుడు వెంటనే ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కాడికి పంపించాల్సి ఉంటుంది. సో క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ కూడా తను ప్రయత్నం చేస్తాడు, కౌన్సిలింగ్ చేయడము, తన విధానాల ద్వారా అతన్ని మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కూడా వీలు కాని పక్షంలో, తనకు మెడిసిన్ అవసరం ఉందని నిర్ధారించిన పక్షంలో సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి రెఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సమస్యని పరిష్కరించే కోణంలో కొన్ని దశలు అనేది ఏర్పరచాలి. అంతేగాని సమస్య రాగానే వెంటనే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, సైకాలజిస్ట్ కాడికి వెళ్ళు అంటే ఏమవుతుందంటే వాళ్ళకు నాకేదో మానసిక సమస్య ఉందని ఒక ఫీలింగ్ వచ్చేసి వాళ్ళు ఇంక వెనకడుగు వేస్తారు. సో అలా కాకుండా తనకు తెలిసిన కొంత పెద్ద మనుషులతో కానీ, కొంత స్కూల్ అడ్మినిస్ట్రేషనే కానీ, లేకుంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కానీ, మెంటార్స్ కానీ, ఎవరైనా కొంచెం పెద్ద వాళ్ళతో మాట్లాడిపించడము, కొంచెము గౌరవం ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడిపించడం చేస్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సమస్య అరే వీళ్ళకి చెప్పుకున్నా కానీ ఇది సమస్య పరిష్కరింపబడతలేదు, ఇంకా నెక్స్ట్ వేరే కాడికి పొమ్మంటే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం పెరుగుతుంది. సో ఈ విధంగా ఒక సమస్యని వెంటనే ఒక చోటికి తీసుకురాకుండా నెమ్మదిగా వాళ్ళకి అడ్జస్ట్ అయ్యే విధానాన్ని మనం అలవాటు చేయాలన్నట్టు. సో తద్వారా ఆ సమస్య వాళ్ళకి తెలుస్తుంది, ఓహో సమస్య వీళ్ళ నుంచి కూడా కావట్లేదు, ఇక తప్పని పరిస్థితుల్లో మనం ఒక సైకాలజిస్ట్ని కలవాల్సిందే అని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైకాలజిస్ట్ కాడికి వెళ్ళి కౌన్సిలింగ్ ఎన్నిసార్లు చేసినా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, అదే భయము, అదే నిద్ర పట్టకపోవడం ఇంకా ఉందనుకోండి, ఇంకా దానికి పరిష్కారం ఏముంది, ఒక మెడిసిన్ వాడండి మీరు ఇంప్రూవ్ అవుతారని చెప్పారనుకోండి, సైకాలజిస్ట్ని కలుస్తాడు. సో ఈ విధంగా ఆ తర్వాత సైకాలజిస్ట్ని కలిసిన తర్వాత కొంతకాలం మెడిసిన్స్ వాడేసి మళ్ళీ మీరు మానసికంగా ధైర్యంగా ఉండే విధంగా మళ్ళీ సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోండి, మీకు మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి అంటే మళ్ళీ కౌన్సిలింగ్ చేసుకొని నయమయ్యే పరిస్థితి కూడా అతను ఏర్పరచుకుంటాడు. సో ఈ విధమైనటువంటి రెఫరల్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పడాలి. ప్రతి వ్యక్తిలో కూడా సైకలాజికల్ సమస్యలను గుర్తించే విధానం ఏర్పరచాలి, దాని గురించి కూడా మనకు అవగాహన కల్పించాలి. అటువంటి వ్యక్తిని మనము కలవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సైకలాజికల్ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒక సైకాలజిస్టే గుర్తించాలంటే సైకాలజిస్ట్ ఎక్కడో ఉంటాడు, సమస్య ఎక్కడో ఉంటుంది, ఎలా గుర్తించగలుగుతారు? అలా గుర్తించలేరు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది అంటే ఒక 5 పిల్లర్స్ చెప్తున్నాను. అవేంటంటే ఫ్యామిలీ, టీచర్, పోలీస్, లాయర్, డాక్టర్. ఈ 5 ప్రధానమైనటువంటి పిల్లర్స్ అన్నట్టు. సైకాలజీ సమస్యలు గుర్తించి సైకాలజిస్ట్ కాడికి పంపించాలనే ఆలోచన వీరికే కలుగుతుంది. ఒక కుటుంబ పెద్ద తన కుటుంబంలో వచ్చే సమస్యని పరిష్కరించాలి, తన మనుషుల్లో, తన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో ఈ పలానా సమస్య వచ్చింది, ఇది పలానా సైకాలజీ దీని పరిష్కారం చూపిస్తున్న విషయం అతనికి తెలియాలి. అదేవిధంగా ఒక విద్యార్థికి ఒక సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించగలిగేది వాళ్ళ నుంచి అయితే వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ నుంచి కానప్పుడు పలానా సైకాలజిస్ట్ చేయగలుగుతారని సైకాలజిస్ట్ కాడికి పంపించే ఆలోచన వాళ్ళు చేయాలి. ఒక పోలీస్ ఆఫీస్ దగ్గర వివిధ రకాల సమస్యలతో వెళ్తారు, వాళ్ళు కూడా ఆలోచించాలి, ఇది సైకలాజికల్గా వీళ్ళు దీన్ని ట్రీట్ చేయించుకుంటే బాగుంటుందని ఆలోచన వాళ్ళకి కలగాలి. అదేవిధంగా ఒక లాయర్ దగ్గర కూడా కుటుంబ సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలతో వెళ్తుంటారు, వాళ్ళు కూడా ఈ విషయంలో కౌన్సిలింగ్ చేయడం కానీ, సైకాలజిస్ట్ని పిలిపించి లేదా సైకాలజిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళు మాట్లాడి సమస్యను పరిష్కరించే కోణంలోకి వెళ్ళాలి. అదేవిధంగా డాక్టర్స్ దగ్గర కూడా వివిధ రకాల మానసిక సమస్యలు వస్తుంటారు, వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళని పర్టికులర్గా ఎక్కడికి పంపించాలో ఒక ఆలోచనకు రావాలి. ఈ విధంగా సైకాలజిస్ట్ అనే వ్యక్తి ఈ యొక్క 5 రంగాలతో వాళ్ళు ఎప్పుడూ మమేకమై ఉండాలి, సత్సంబంధాలు కొనసాగించాలి. తద్వారా ఎవరికైనా సమస్య ఉంటే పలానా సైకాలజిస్ట్ ఉన్నాడని వాళ్ళ మధ్యలో మెదలాలి, అప్పుడే ఈ సైకాలజిస్ట్ దగ్గరికి ఒక సమస్య ఒక క్లయింట్ రూపంలో వస్తుంది. కాబట్టి సైకాలజిస్ట్ నిరంతరము మనుషులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వివిధ ఆర్గనైజేషన్లో తిరుగుతూ, సమాజంలో యాక్టివ్గా ఉన్నట్లయితే సమస్యలు పరిష్కారం చేసే కోణంలో వెళ్తుంటాడు. తను చేయగలిగే పనిని, తన సైకాలజిస్ట్ చేసిన రంగానికి, తన ప్రొఫెషన్కి ఎంతో విలువ ఇచ్చిన వాడు అవుతాడు, తనకు ఎంతో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా సమాజంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే కోణంలో వెళ్తాడు. సో కాబట్టి 5 పిల్లర్ని మనం మర్చిపోవద్దు. ఎప్పుడు వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తే మంచి జరుగుతుంది, సమాజానికి కూడా మంచి జరుగుతుంది. సో
ఇక్కడ మనము ఒక సైకాలజిస్ట్‌కు, సైకియాట్రిస్ట్‌కు డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటో తెలుసుకున్నాము. అదేవిధంగా సైకాలజిస్ట్ క్వాలిఫికేషన్స్ ఎలా వచ్చాయి, వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి, సైకియాట్రిస్ట్ క్వాలిఫికేషన్స్ ఎలా వచ్చాయి, వాళ్ళ రోల్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలియజేశాను. అండ్ సమాజంలో ఒక సైకాలజిస్ట్ పట్ల, సైకియాట్రిస్ట్ పట్ల ఉన్న స్టిగ్మా ఏంటిది, దాన్ని ఎలా మనం బ్రేక్ చేయాలి అనే విషయాలు కూడా మీకు తెలియజేశాను. సో ఈ విధంగా ఒక సైకాలజిస్టు తను ఒక గొప్ప సైకాలజిస్ట్‌గా, ఒక గొప్ప కౌన్సిలర్‌గా మారాలంటే ఈ విషయాల మీద అవగాహన ఉండాలి. సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సమాజంలో సమస్యను తను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రజల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ప్రజలకు న్యాయమైన, ధర్మమైనటువంటి కౌన్సిలింగ్ చేస్తూ వారిని ఎక్కడికి పంపించాలి, ఎలాంటి వైద్యం వారికి అందితే వాళ్ళు మంచిగా అవుతారు అనే కోణంలో వాళ్ళు నిరంతరం ఆలోచించాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. తన సైకాలజీ రంగంలో తనకు కూడా మంచి పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోండి. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కౌన్సిలింగ్ స్కిల్స్, టెక్నిక్స్, మెథడ్స్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. తద్వారా మీరు అద్భుతమైనటువంటి కౌన్సిలర్‌గా మారడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ వీడియోస్ ఇతరులకు కూడా షేర్ చేయడం ఎప్పుడైనా మీరు అలవాటు చేసుకోండి. అదేవిధంగా మరొక విషయం, మరొక వీడియోలో నేను ఏ విధంగా అంటే కౌన్సిలర్ యొక్క లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు గొప్ప కౌన్సిలర్‌గా మారగలుగుతారు, వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాంటి గుణాలు వాళ్ళు ఆపాదించుకోవాలి, అండ్ సమాజంలో ఎలా వాళ్ళు ప్రయత్నం చేయాలి ముందుకు వెళ్ళడానికి, మంచి కౌన్సిలర్‌గా మారి తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్సే కానీ ఇవన్నీ పెరగడానికి తను ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తూ మరొక వీడియో చేస్తాను. నా వీడియోస్ చూస్తూనే ఉండండి అండ్ ఇతరులకు షేర్ చేయడం, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.